ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయా మత విశ్వాసాలకు చెందినవారు మరి గత కాలములో యేసు ప్రభు యొక్క శిలువ బలియాగాన్ని వారు ఈ విధముగా అవహేళనగా, అపహాస్యంగా, వ్యంగ్యంగా మాట్లాడడం జరిగినది. ఏ విధముగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మూడు మేకులు పీక్కోలేని యేసుక్రీస్తు దేవుడు ఎలా కాగలడు అనేటటువంటి రీతిలో వారు మరి వ్యంగ్యంగా, అవహేళనగా మాట్లాడడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక ఆ సందర్భాలను మరి వినినటువంటి ప్రభు సేవకునైనటువంటి నేను ఇక అక్కడ నుండి ఈ విషయాలకు సంబంధించినటువంటి విషయాలను బహు వివరముగా తెలియజేయాలనే ఈ ప్రయత్నంలో భాగంగా మరి అనేకమైనటువంటి మరి విషయాలు ఈ అంశానికి సంబంధించి గత అనేక వారాలుగా మరి ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు చెప్పడం అయితే మరి సులభంగా వారు చెప్పుతూ అవహేళనగా వారు మాట్లాడడం అయితే మాట్లాడారు, కానీ ఈ మూడు మేకులు వెనుకాతల ఎన్ని విషయాలు దాచబడి ఉన్నాయో వాటన్నిటినీ ఆయా మత విశ్వాసాలకు చెందిన గ్రంథాల్లోంచి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను మీరు ఫాలో అవ్వండి, ప్రార్థనాపూర్వకంగా వినండి, మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క మూడు మేకులు పీక్కోలేని దేవుడు అని ఎవరిని విమర్శించున్నారో మీకు తెలుసా అనేటటువంటి ఈ అంశపు ఈ పేరులో మరి ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటూ రావడం జరిగింది. గత వారం కూడా అనేకమైన విషయాలు తెలియపరచడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో మరి గత వారం నేను చెప్పినటువంటి ఆ ఒక విషయాల్లో భాగంగా గత వారం నేను చెప్పాను. ఆ విషయాలు ధ్యానం చేస్తూ ముగింపులో మరి ముస్లిం సోదరులు ప్రతి సంవత్సరం వారు చేస్తున్న బక్రీదు పండగను గురించి, అదేవిధముగా బక్రీదు పండగ సమయంలో వారు ఆచరించే వజూను గురించి నేను తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ విషయాల్లోనికి మనం వెళ్ళకముందు చాలా విలువైన ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకుంటూ ఆ విషయాల్లోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముస్లిం సోదరులు ఇబ్రాహీం త్యాగనిరతిని మెచ్చిన అల్లా ఆ రోజు నుంచి ఈదుల్ అజహా లేక ఈద్ అల్ అదా మరి ఇవి అరబీ పదాలకు చెందినవి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈద్ జుహా బక్రీద్ పండుగను ప్రియా దేవుని బిడ్డలారా చేస్తూ ఈ పండుగ నాడు జంతు బలి ఇవ్వాలని, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని నిర్దేశించినట్లు ఇస్లాం చెబుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ముందుగా మనం ప్రియా దేవుని బిడ్డలారా బక్రీద్ పండుగను గూర్చి, అదే విధముగా ఈ పండుగలో ముస్లిం సోదరులు ఆచరించు వజు లేక ఉదు లేక ఉడును గూర్చి కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మీకు ఒక ఆలోచన కలగవచ్చు, ఇది క్రిస్టియన్ ఛానల్ కదా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను గూర్చే చెబుతారు కదా, అయితే ముస్లిం సోదరుల బక్రీదును గూర్చి చెప్పడం ఏమిటి అని మీరు తలంచొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ పండుగ ఇబ్రాహీం త్యాగనిరతిని అల్లా మెచ్చిన రోజుకు సంబంధించిన పండుగ గనుక, అంతేకాదు హజరత్ ఇబ్రాహీమును గూర్చి బైబిల్లో ఉంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమంతుడు సజ్జనుడు నగు ఇస్మాయిలును గూర్చి కూడా బైబిల్లో ఉంది. అదే విధముగా ఇబ్రాహీం సతీమణిగా ముస్లిం సోదరులు భావించిన హజీరాను గూర్చి కూడా బైబిల్లో ఉంది. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను కూడా మీకు తెలియపరుస్తున్నా. బైబిల్లో మరి అబ్రాహాము, మొదట అబ్రాహాము తర్వాత అబ్రాహాముగా పిలువబడినట్లు మనం చూస్తుంటాం. బైబిల్ చెప్తుంది అబ్రాహాము ప్రవక్త అని. ఆదికాండం 20వ అధ్యాయం 7లో మనం చూస్తూ ఉంటాం. ఇస్మాయిలును గురించి మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 16వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హాగరును గురించి మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 16వ అధ్యాయం 1 నుండి 16 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ఆగరును గురించి ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఈమె అబ్రహాము భార్య అయినటువంటి శారా యొక్క దాసిగా మనం చూస్తుంటాం. ఈ యొక్క హాగరు ఐగుప్తురాలని మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి వీరికి సంబంధించినటువంటి విషయాలు బైబిల్లో కూడా ఉన్నాయి గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అందును బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ విషయాలను మనం తెలుసుకొనుట, చెప్పుకొనుట ఎంతో ప్రాముఖ్యమైనది. ఏమండి ఈ విషయాలు మనం తెలుసుకోవడంలో ఏమండి ఏ రకమైనటువంటి తప్పు పొరపాటు లేదని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. అయితే బక్రీదు పండుగను గూర్చి, ఆ పండుగను వారు చే సందర్భంలో వారు ఆచరించు వజును గూర్చి మనం తెలుసుకున్నటకు ప్రధాన కారణములు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము ఆజ్ఞాతిక్రమ పాపమును ఆదిలోనే ఏమండి అల్లా క్షమించేశాడని ఏమండి వారు విశ్వసించు పవిత్ర ఖురాన్ ఏమండి సురాయే బకరా సురా 2వ సురా 37వ ఆయతులలో వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాన్ని బట్టి వారు ఏమండి 3 ప్రశ్నలు సంధించుటను జరుగుతుంది. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి పవిత్ర ఖురానులో ఉన్నటువంటి సురాయే బకరా సురా 2వ సురా 37వ ఆయతులో ఏమండి ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని అల్లా క్షమించేశాడని ఏమండి ఆ పవిత్ర ఖురానులో ఈ యొక్క సూర ఆయత్తులో వ్రాయబడి ఉండుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఇక మరి పాపాల కొరకు యేసు ప్రభు రావడం ఏంటి అని వారు అంటూ వారు 3 ప్రశ్నలు సంధించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఆ ప్రశ్నలు ఏంటంటే, పాపానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమా, ఎవరి పాప శిక్షను వారే అనుభవించాలి, అంతేగాని ఒకరి పాప శిక్షను మరి ఒకరు అనుభవించడం ఏమిటంటూ బైబిల్లోని ఆయా వాక్య రెఫరెన్సులు వారు చూపించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారు విశ్వసించిన పవిత్ర ఖురాన్ గ్రంథమునందు అల్లా ఆదాము అవ్వల యొక్క ఏమండి ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోనే క్షమించేశాడనే ఆ సందర్భం రాయబడి ఉంది కనుక వారు ఈ విధంగా వారు చెప్పడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ ప్రశ్నలన్నీ వారి పవిత్ర గ్రంథమైనటువంటి ఆరాధ్య గ్రంథమైన ఏమండి పవిత్ర ఖురాన్ని అనుసరించి సంధించిన ప్రశ్నలే కానీ ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ని అనుసరించి కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి? క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ లోకమంతా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమ పాపమును అల్లా ఆదిలోనే క్షమించేశాడు గనుక ఇక ఏది అవసరం లేదు అంటూ చివరకు యేసుక్రీస్తు మరణించిన శిలువ మరణమును ఏమండి అది వట్టిదనియు, ఏమండి అసలు అది జరగలేదు, అసలు యేసుక్రీస్తు శిలువ వేయబడలేదని ఏమండి మరి ఆ ఒక సురాయే బకరా ఆ ఒక 2వ సుర ఏమండి 37వ ఆయతును అనుసరించి పవిత్ర ఖురాన్లో ఏమండి అల్లా ఏమండి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించేశాడనేటటువంటి వారి యొక్క గ్రంథంలో రాయబడిన సందర్భాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారంటే ఏమండి యేసుక్రీస్తు శిలువ వేయబడలేదని చెప్పేటటువంటి పరిస్థితి కూడా జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి యేసు శిలువ వేయబడ్డారనేది బైబిలు ఏమండి మరి సృష్టించిన సృష్టే కానీ ఏమండి అది నిజము కాదని, క్రైస్తవుల సృష్టే కానీ అది నిజము కాదని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ముస్లిం ఆ యొక్క మత విశ్వాసాలకు చెందినటువంటి ఆయా ఏమండి ఆ మత బోధకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఇదే విషయాలను ఆయా ఇతర విశ్వాసాలకు చెందిన మత బోధకులు కూడా చెప్పుటను జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఈ విషయాలన్నిటికీ ఏమండి దేవుని వాక్యంలోంచి సరైనటువంటి సమాధానాలను ప్రార్థనాపూర్వకంగా క్రైస్తవ లోకానికి తెలియజేయడానికి ఒక ప్రయత్నాన్ని ప్రభు ఆత్మ నడిపింపులో ప్రభు సేవకునిగా నేను చేయడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ విషయాలు గమనించండి. అయితే నాకు కలిగినటువంటి ప్రశ్నలు కూడా నేను ఈ సమయంలో ఏమండి క్రీస్తును కలిగిన క్రైస్తవ ఏమండి మరి విశ్వాసుల ముందు ఏమండి దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ప్రభు సేవకుల ముందు పెట్టాలని ప్రభు సేవకునిగా నేను తలుస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ముస్లిం సోదరులు ఏమండి దైవ గ్రంథమైనటువంటి ఏమండి పవిత్ర గ్రంథమైన ఖురాన్లోనే ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిలును గూర్చి పూర్వపు గ్రంథమని వ్రాయబడి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ పూర్వపు గ్రంథమైనటువంటి బైబిల్లోని విషయాలను విశ్వసించాలని, ఆ విశ్వసించిన వారే మోక్షము పొందువారని ఏమండి ఆ ఒక సూరాల్లో ఆయత్తుల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి ఏ సూరాల్లో ఉన్నాయో ఈ విషయాలన్నీ కూడా నేను మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. సురాయే బకరా సురా 2వ సుర 4-5 ఆయతుల్లోను, సురాయే బకరా
రెండవ సుర 136లోను, సురాయే నిసా సుర 4వ సుర 47 136 ఆయుతులోను, సురాయే మైదా 5వ సుర 48లోను, సురాతుల్ ఆన్ కబూత్ 29వ సుర 46 ఆయుతులోను, అదేవిధంగా సురాయే అలీ ఇమ్రాన్ 3వ సుర 3-4 ఆయుతుల్లోను, సురాయే యూనుస్ 10వ సుర 94లో ఈ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సురాతుల్ ఆన్ కబూత్ సుర 29వ సుర 46వ ఆయుతులో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మా దేవుడు మీ దేవుడును ఒక్కడే, మేము అతనికే విధేయులమై ఉన్నారమను అని పలుకుండు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ఈ సురాలోని ఆయుతు పరమగా చూస్తే దేవుడు ఒక్కడే అనే విషయాన్ని పవిత్ర ఖురాన్ ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా ముస్లిం సోదరులు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా మరి చెబుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే అని విశ్వసించినప్పుడు పవిత్ర ఖురాన్ చెప్తున్న పూర్వపు గ్రంథమైనటువంటి బైబిల్లో మరి యెహోవా లేక యెహోవా ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని క్షమించలేదు అని మనం చూడగలం. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు యెహోవా ఆదాము అవ్వల పాపాన్ని క్షమించక వారిని శపించినట్లు ఆదిలో మనం చూడగలం. అంతేకాదు పాపానికి ప్రతిఫలంగా మరణాన్ని ప్రకటించినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలో ఆదాము అవ్వలు చేసినప్పుడు వారిని ఏదెనులో నుండి బయటకు వెళ్ళగొట్టినట్లు ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఆదాము అవ్వల ఆదిలోని ఆజ్ఞాతిక్రమ పాపానికి తానే ఒక రక్షకునిగా పాపాల స్థానములో ఒక పరిశుద్ధమైనటువంటి బలిగా ప్రాయశ్చిత్తమును ఆజ్ఞాతిక్రమ పాపము విషయమై మరి అంతేకాకుండా ఆయన వచ్చుటను గూర్చి కూడా ప్రవచన వాగ్దానమును ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపము విషయమై ప్రాయశ్చిత్త బలిని ముందుగానే తానే స్వయముగా ప్రకటించినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలన్నీ కూడా ఆదికాండం 3వ అధ్యాయం 14-19లోను, ఆదికాండం 3వ అధ్యాయం 19లోను, ఆదికాండం 3వ అధ్యాయం 22-24లోను, ఆదికాండం 3వ అధ్యాయం 15 ద్వారా, అంతేకాకుండా రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23 ద్వారా ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియపరచబడుతుంటాయి. దయతో మరి ప్రభువుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈ విషయాలను చదవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా మరి ఆదికాండం 3వ అధ్యాయం అంతటిలో కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఇదే ఈ విషయాలు మనకి ఆ పవిత్ర ఖురాన్లో కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఆ ఒక సూరాల ఆయుతుల్ని కూడా నేను చదివి వినిపిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఆదిలో ఆదికాండం 3వ అధ్యాయంలో ఏవే విషయాలు అయితే ఉన్నాయో, ఏవే విషయాలు జరిగాయో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలు ఇప్పుడు పవిత్ర ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని సూరాల్లోంచి నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మరి మీరు వినాలని ప్రార్థనాపూర్వకంగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. సురాయే బకరా 2వ సుర 36లోను, సురాయే తహా సుర 20వ సుర 115, అదేవిధముగా 121లోను, అదేవిధముగా సురాయే ఆరాఫ్ సుర 7వ సుర 22వ ఆయుత్తులోను, సురాయే బకరా 2వ సుర 36-38 ఆయుత్తుల్లోను, సురాయే బకరా 2వ సుర 34వ ఆయుత్తులోను, సురాయే ఆరాఫ్ 7వ సుర 11వ ఆయుత్తులోను, సురాయే సాద్ మరి 38వ సుర 72 ఆయుత్తులో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ ఆ పాపం వారు చేసినప్పుడు దాన్ని దేవుడు ఎలా పరిగణించాడు, ఏ రకమైనటువంటి రీతిలో ఆయన స్పందించబడ్డాడో ఈ విషయాలన్నీ ఈ సూర ఆయుత్తుల్లో మనకి తెలియపరచబడుతుంటాయి. అంతేకాదు సురాయే బకరా ఆ ఒక ఖురాన్లో ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర ఖురాన్లో అతి పెద్దదైనటువంటి అధ్యాయం ప్రియా దేవుని బిడ్డలారా, 3 భాగాలుగాను 40 విభాగాలుగాను 286 ఆయుతులుగాను అంటే వచనాలుగాను
వ్రాయబడ్డాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులోని 4వ విభాగంలో దేవదూతల కన్నా మానవుల గొప్పదనం, సురాయ బకరా రెండో సుర 34, సురాయ బకరా రెండో సుర 30-39, సురాయ బకరా రెండో సుర 36లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే సాతాను ఆదాము అవ్వలను పాపంలోకి నడిపించిన విధానం అక్కడ మనకు కనబడుతుంటుంది. తమ పాపపు స్థితి ప్రతిఫలంగా వారు ఏదేను వనము నుండి వెలివేయబడిన విధానం కూడా సురాయే బకరా రెండో సుర 36లో విపులీకరంగా వ్రాయబడినట్లు మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మనం ముందు చదువుకున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర ఖురాన్లోని సురాతుల్ ఆన్ కబూత్ సుర 29వ సుర 46వ ఆయతులో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, మా దేవుడును మీ దేవుడును ఒకడే, మేము అతనికే విధేయులమై ఉన్నాము అని పలుకుండు అని మనం చూస్తూ ఉంటాం. పవిత్ర ఖురాన్ ప్రకారంగా మనం చూస్తున్నప్పుడు అల్లా అనున్నది దేవుని పేరు కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఇది దేవునికి ఉపయోగించబడు అరబ్బీ పదం. ఈ పదం ఎక్కువ భాగం ఇస్లాం మతానికి చెందినదిగా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలి, ఈ విషయాన్ని గమనించండి. అయితే పవిత్ర ఖురాన్లోని సురాతుల్ ఆన్ కబూత్ సుర 29వ సుర 46లోని మా దేవుడు మీ దేవుడును ఒక్కడే అని ఈ దేవుని గూర్చి మనం చూస్తున్నప్పుడు, ఈ దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే పవిత్ర ఖురాన్ చెప్పుచున్నటువంటి పూర్వపు గ్రంథమైనటువంటి బైబిల్ దగ్గరికి మనం రావాలి. అయితే బైబిల్ దగ్గరికి మనం వస్తే ఈ మా దేవుడును మీ దేవుడును ఒక్కడే అనేటటువంటి ఈ దేవుని బిరుదులు ఈ దేవుని పేరు మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మా దేవుడును అనగా యూదుల దేవుడు, మీ దేవుడు అనగా క్రైస్తవులు విశ్వసించిన దేవుడు యేసుక్రీస్తు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. అయితే యూదుల దేవుడు నేను ఉన్నవాడను అని మోషేతో చెప్పిన యెహోవా కాగా ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవులు విశ్వసించిన దేవుడు యేసుక్రీస్తుగా మనం చూడగలం. ఈ విషయాలు గమనించండి. యూదుల దేవుడు క్రైస్తవుల దేవుడు ఒకడే అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు అద్భుతంగా మనకి తెలియజేస్తుంది. ఇది ఎలా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3తో మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం కలిపి చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర ఖురాన్లోని సురాతుల్ ఆన్ కబూత్ సుర 29వ సుర 46లోని మా దేవుడు మీ దేవుడును ఒక్కడే అని ఈ అద్భుత సత్యం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముస్లిం మతబోధకులు యేసు ప్రభు వారిని ప్రవక్తగా ఒప్పుకుంటారే తప్ప దేవునిగా అంగీకరించరు. అంతేకాదు యేసు ప్రభు వారు తాను దేవుణ్ణని బైబిల్ గ్రంథములో ఎక్కడా చెప్పలేదని వారు అంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక ప్రభు సేవకునిగా నేను అంటాను ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు తాను దేవుడినని చెప్పుకున్నారు అని ప్రియా దేవుని బిడ్డలారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటకు జవాబుగా యోహాను సువార్త 10వ అధ్యాయం 33లో యేసు ప్రభు వారు యూదులతో తాను దేవుడినని చెప్పిన మాటను ఈ సమయంలో మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఆ భాగాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 33లో యేసు ప్రభు వారు యూదులతో తాను దేవుడినని చెప్పిన మాటని చదివి వినిపిస్తున్నాను. అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభు వారు తాను దేవుడినని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని యూదులు వారు వినడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, వారు అంటూ ఉన్నారు, నువ్వు దేవుడు అని చెప్పుకుంటూ ఉన్నావు, నీవు మనుషుడువు కదా, మాలాంటి మనుషుడివే కదా, మాలాంటి మానవాకారాన్ని కలిగి ఉన్నావు కదా, మాలాంటి రక్తమాంసాలు కలిగిన ఆ ఒక ఆకారాన్ని కలిగి ఉన్నావు కదా, మాలాగే ఆహారం తింటున్నావు, నీళ్లు తాగుతున్నావు, కనుక నీవు మాలాంటి మనిషివే కదా, నీవు దేవుడు అని ఎందుకు నిన్ను గురించి చెప్పుకుంటున్నావు అని వారు మాట్లాడి ప్రశ్నించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు తాను దేవుణ్ణని చెప్పారా లేదంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెప్పారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు యోహాను సువార్త 4వ అధ్యాయం 25-26లో సమరయ స్త్రీతో మెస్సియాను నేనే అని చెప్పినట్లు మనం చూడగలం. ఈ మెస్సియాను అనేటటువంటి ఈ యొక్క బిరుదును మనం చూస్తున్నప్పుడు ముస్లిం సోదరులు అరబ్బీలో ఆల్
మసీహి అని పిలుచుటను మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి ఈ విషయం పవిత్ర ఖురాన్ నందు సురాయే అలీ ఇమ్రాన్ సురా 3వ సురా 45 ఆయతుల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి మరి ఒక సురాయే అలీ ఇమ్రాన్ సురా 3:45లో ఏమండి మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమండి మనం బైబిల్ గ్రంథంలో ఏమండి మెస్సియాగా యేసుప్రభు వారు చెప్పిన ఏమండి ఆ ఒక బిరుదును మనం చూస్తుంటాం, పేరును మనం చూస్తుంటాం. ఏమండి పవిత్ర ఖురాన్లో మసీహి అని మనం చూస్తూ ఉంటాం, ఆల్ మసీహి అని కూడా మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి ఈ సందర్భాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. ఏమండి సురాయే అలీ ఇమ్రాన్ సురా 3:45 ఆయతులు ఉన్న మాటని నేను చదువుతున్నాను. దేవదూతలు, ఓ మరియాము, దేవుడు నీకు తన వాక్కును గూర్చి సువార్త వినిపించుచున్నాడు. దాన్ని అనుసరించి గలుగువాని పేరు మరియాం కుమారుడగు మసీహి. అతడు ఇహమునందును పరమునందును గౌరవము గల అతండు, దేవుని ప్రియులైన భక్తులలో చేరిన అతండు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఈ విషయాలను ఇంకొంత లోతుగా మనం ఏమండి ధ్యానం చేసుకుంటూ ఈ సమయంలో వెళ్ళబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 4లోను, సంఖ్యాకాండం ఏమండి 23:19లో బిలాము ప్రవక్త మోయాబు రాజు అయినటువంటి బాలాకుతో ఈ విధంగా దేవుని విషయమే చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన చెప్పి చేయకుండునా, ఏమండి ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. పిల్లరా, ఈ విషయాలు ఇప్పుడు నేను చదివి వినిపించటంలో కారణాలు నేను మీకు తెలియపరచబోతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే కీర్తనలు 89:34వ చరణంలో నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అన్నట్లు మనం చూస్తుంటాం. కీర్తనలు 110:4వ చరణంలో ఆయన మాట తప్పనివాడని మనం చూస్తుంటాం. యెషయా గ్రంథం 55:10లో నా నోట నుండి వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలక అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అది మరలక ఏం చేయబోతుందో మనం ఈ సమయంలో ఆ మాటలను కూడా నేను మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు అది మరలక ఏమండి అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను అని అన్నట్లు మనం చూస్తుంటాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23లో వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అని మనం చూస్తుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13లో ఏమండి మనము నమ్మదగని వారమైనను, ఏమండి మూల భాషలో నమ్మకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. మూల భాషలో ఆయన తన్ను ఏమండి తానెరుగుననలేడు అని మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపం విషయమై ఏమండి తానే రక్షకునిగా పుట్టి తన పరిశుద్ధమైనటువంటి బలి అర్పణ ద్వారా దానికి ప్రాయశ్చిత్తమును కలుగజేయుదునని ఏమండి వాగ్దానము చేసినటువంటి దేవుడు మాట తప్పి మాట మార్చి ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలను ఏమండి సాతాను ఏం చేశాడండి, సర్పము ద్వారా ఏమండి మరి సాతాను మోసగించాడు. వారు సాతాను ద్వారా మోసగించబడ్డారు. అయితే వారు చేసినటువంటి ఆ మోసగించబడిన తదుపరి ఆజ్ఞాతిక్రమ పాపమును చేసినటువంటి వారిని పాపములోని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. వారిని రక్షించుకునే దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, తానే ప్రవచన వాగ్దానమును చేసినట్లు ఆదికాండం 3వ అధ్యాయం 15లో మనం చూస్తూ ఉంటాం. దేవుడే పాపానికి ప్రాయశ్చిత్తముగా ఏమండి బలి అవసరమని గుర్తించి దాన్ని ప్రకటించినట్లు ఆదికాండం 3:15లో మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. దేవుడే బలి అవసరమని గుర్తించి ఏమండి ఆ ఒక బలిని గురించి ఆదికాండం 3:15లో ఆయన ప్రకటిస్తూ ఉంటే ఏమండి ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయా మత విశ్వాసాలకు చెందిన మత బోధకులు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి వారు ఏం చేస్తున్నారంటే ఏమండి ఆయన నిర్మాణమైనటువంటి ఏమండి మానవులైనటువంటి ఏమండి ఆ స్థితిని పొందినటువంటి ఏమండి కొంతమంది ఆత్మీయులు ఏమండి వారికే అన్నీ తెలుసు అన్నట్లు వారు తలస్తూ పాపానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమా, ఎవడు చేసిన పాపం వాడే దాని శిక్షను అనుభవించాలి అని చెప్పుట ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దాన ప్రవచనమునకు విరోధముగా మాటలాడుట కాదా ప్రియా దేవుని బిడ్డలారా? విషయాలు గమనించండి. దేవుని యొక్క మాటను లేక దేవుని వాగ్దానపు మాటను దేవుని వాగ్దాన ప్రవచనమును
అబద్ధముగా చూపించుట కాదా? ఈ విషయాలు గమనించండి. నేను ఎందుకు ఇన్ని విషయాలు ఇంత వివరముగా తెలియజేయడం జరిగి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది దేవుడు ఆయన ఆదిలో బలి అవసరము అని ఆ బలి ఆ ఒక ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞ అతిక్రమ పాపానికి తప్పక బలి అవసరమని ఆ బలిని ఆయన అక్కడ ప్రకటించినట్లు ఆ ప్రాయశ్చిత్త బలిగా ఒక రక్షకునిగా దేవుడే మానవునిగా పుట్టి మానవుల యొక్క ఆ ఒక ఆది మానవులైన ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం విషయమై అప్పటి నుండి సర్వమానవాళిని సంక్రమించిన సర్వమానవాళిలో వ్యాపించినటువంటి ఆజ్ఞాతిక్రమ ఆ పాపము ఆ పాపాల నిమిత్తమై ఆయన బలిగా అర్పించబడబోతున్నాడనే విషయాన్ని ఆదికాండం 3:15 ఆయన చెప్పి ఉన్నాడు. ఈ విషయాలు గమనించండి. మరి అటువంటి దేవుని మాటను అబద్ధముగా మనం చిత్రీకరించుట అది న్యాయమా? అది సరైనటువంటి మరి ఆశీర్వాదకరమైన పరిస్థితి అని తప్పక ఆయా మత విశ్వాసాలకు చెందిన మత బోధకులు తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నేను ముందుగా మరి బక్రీదు పండుగను గూర్చి, బక్రీదు పండుగలో ముస్లిం సోదరులు ఆచరించు వజును గూర్చి నేను మీకు తెలియజేస్తానని మరి చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి ఇప్పుడు చెప్పిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు కనుక ఈ వివరణను బట్టి మరి ఆ విషయాలను మరి మీకు ఆ సమయం సరిపోక మరి చెప్పడానికి మరి అవకాశం లేక నేను ముగించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వచ్చే వారం బక్రీదు పండుగను గూర్చి ఆ పండుగలో ముస్లిం సోదరులు ఆచరించు వజును గూర్చి, అదేవిధముగా ముస్లిం సోదరుల ఆరాధ్య గ్రంథం పవిత్ర గ్రంథమైన ఖురాను తెలియజేయుచున్నటువంటి పూర్వపు గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథమగు బైబులు బక్రీదు పండుగలోని దాగి ఉన్నటువంటి ఆత్మీయ ఆ ఒక అర్థాలను తెలియజేయుచుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఇంతకీ ఆత్మీయ అర్థాలు ఏవేవి అయ్యున్నవో మనం వచ్చే వారం తెలుసుకోబోతున్నాం. అదేవిధముగా పవిత్ర ఖురాన్ చెప్తున్నటువంటి పూర్వగ్రంథమైన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబులు బక్రీదు పండుగ సమయంలో ముస్లిం సోదరులు ఆచరించు వజు లేక ఉడును గూర్చి తెలియజేయు ఆత్మీయ అర్థాలను గూర్చి కూడా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇంతకీ జన్మ పాపం అంటే ఏమిటి? అది ఆదిలో ఎప్పుడు నుండి ఎక్కడ నుండి ప్రారంభమైందో కూడా మనం తెలుసుకుందాం. ఇంతకీ ఆదిలో దేవుడు యెహోవా దేనిని పాపమని చెప్పారో కూడా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు పాపానికి నిత్యజీవానికి బలి అవసరమని బైబిల్ చెప్పుచున్నదో మనం తెలుసుకోబోతున్నాం. ఇంతకీ పాపాలు ఎలా పోతాయి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పుచున్నదో మనం తెలుసుకోబోతున్నాం. తండ్రుల పాపాలు కుమారుల మీదకి వస్తాయని బైబిల్ చెప్పుచున్నదా లేక రావని చెప్పుచున్నదా అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఎవరి పాప శిక్షను వారే అనుభవిస్తారని బైబిల్ చెప్తుందా? పాపాల స్థానంలో బలి అవసరమని బైబిల్ చెప్పుచున్నదా? ఈ విషయాలు మనం వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నాన్ని చేయబోతున్నాం. ఆదాము పాపం సర్వమానవాళికి సంక్రమించిందని బైబిల్ చెప్పుచున్నదా లేక సంక్రమించలేదని చెప్పుచున్నదా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మరి రాబో దినాల్లో బహు వివరముగా వాక్య ఆధారాలతో అద్భుతమైన వివరణతో కూడినటువంటి ఆత్మీయ విషయాలను మనం తెలుసుకుందాం. ముగించుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమాన్ని. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, ఎన్నో విషయాలు ఈ విధముగా మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. మా ఆత్మీయులు ఎంతోమంది అయ్యా ఈ విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని వారు చూపుతూ ఉంటుండగా నీవు ఇచ్చిన ప్రేరణలో అయ్యా బహు వివరముగా నీ ఆత్మ ద్వారా వివరించి ఈ విషయాలన్నిటినీ మరికొంత ఇగోనైనా మరి వివరంగా తెలియపరిచే ఈ ప్రయత్నములో అయ్యా మరికొన్ని విషయాలను ఈ దినాన్ని మరి మేము పూర్తి చేయలేకపోయి ఉన్నాం. అయ్యా వచ్చే వారం వీటిని మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విషయాలు అయ్యా ఇగోనైనా మరి క్రైస్తవ లోకానికి మేలుకరంగా దీవెనకరంగా అయ్యా ఇగోనైనా నీవే దేవుడు అనే సత్యాన్ని ప్రభా మరి తెలియలేని వారు తెలుసుకున్నట్లు, వారు విశ్వసించి నీవిచ్చు పాపక్షమాపణ నిత్యజీవాన్ని రక్షణ పొందుకున్నట్లు మీ ఆత్మకార్యాలు జరిగించి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న
మరి మాకు ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమెను యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ పవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా దీవించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్ ఆమేన్.